చర్చించుకున్నారు జగదీష్, మహేష్, వినీత్. కోటంరెడ్డిని చంపేస్తే భారీగా డబ్బు వస్తుందని చర్చ జరుగుతోంది ఆ కాన్వర్సేషన్ లో. ఈ నేపథ్యంలో ఆ వీడియో, రౌడీ షీటర్ల సంచలన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. వీడియోపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. కుట్ర వెనుక వైసీపీ హస్తం ఉందంటూ టీడీపీ శ్రేణులు ఇప్పుడు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీగా కుట్ర జరిగిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఒక్కసారి ఆ ఆడియో, ఇన్ఫాక్ట్ ఆ కాన్వర్సేషన్, ఆ వీడియో కాన్వర్సేషన్ ఒకసారి చూద్దాం. ఆ వీడియోలో, ఆ ఫుటేజ్లో ఏముంది, వాళ్ళు ఏం చర్చ, ఇన్ఫాక్ట్ వాళ్ళ మధ్య ఏం చర్చ జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీకోసం డబ్బు సమస్య. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీకోసం అదిగో మీరు చూస్తున్నారుగా, మద్యం సేవించి వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీగా కుట్ర పన్నారా? కోటంరెడ్డిని లేపేసేందుకు అంటూ కూడా కాన్వర్సేషన్. కోటంరెడ్డిని చంపేసేందుకు 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారా? హత్యకు ప్లాన్ చేసిన రౌడీ షీటర్లకు సంబంధించిన కాన్వర్సేషన్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూడడం జరుగుతోంది. మీకు ముందే చెప్పింది, ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందంటే ఒకసారి కాన్వర్సేషన్ చూడండి. ఎటువంటి ఆ కాన్వర్సేషన్ అది, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ అది. నా ఫ్రెండ్ అంటూ ఆ వ్యక్తి ఆ భుజం మీద చేయవేసి మరి మాట్లాడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలోని కోటంరెడ్డిని చంపేసేందుకు 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. హత్యకు ప్లాన్ చేస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని అనుచరుడు జగదీష్, వాళ్లతో పాటు మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చిస్తున్నారు జగదీష్, మహేష్, వినీత్. ఆ విజువల్ మీరు చూడొచ్చు. కోటంరెడ్డిని చంపేస్తే భారీగా డబ్బులు వస్తుందని చెప్పి వాళ్ళ మధ్య చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ఫుటేజ్ బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చింది. రౌడీ షీటర్ల సంచలన వీడియోపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. కుట్ర వెనుక వైసీపీ హస్తం ఉందంటూ టీడీపీ ఇక్కడ అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. అసలు ఇంతకీ ఎందుకు కోటంరెడ్డిని ఎందుకు చంపేయాలనుకున్నారు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకు హత్య చేయాలనుకున్నారు? ఈ హత్య వెనకాల ఎవరి హస్తం ఉంది? ఎందుకు చంపాలనుకున్నారు? ఆ ప్లాన్ని ఎప్పుడు సిద్ధం చేసుకున్నారు? ఎన్నికలకు ముందా, లేకపోతే ఎన్నికల తర్వాత? ఈ అంశానికి సంబంధించే చర్చ జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టార్గెట్గా ఎందుకు ప్లాన్ చేశారు? ఎవరు ఈ ప్లాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు? అసలు ఈ ప్లాన్ వెనకాల ఉన్నది ఎవరు పురమాయించారు? ఎవరు ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పింది? లేకపోతే ఈ ప్లాన్ని సిద్ధం చేయమని చెప్పింది ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారు? ఎప్పుడు స్కెచ్ గీసుకున్నారు? గతంలో కూడా ఏమైనా స్కెచ్ సిద్ధం చేసుకున్నారా? గతంలో కూడా ఏమైనా ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశారా? అవేమైనా ఫెయిల్ అయ్యాయా? ఇప్పుడెందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేయాలి అని ఒక చర్చ జరిగిన వీడియో ఇప్పుడెందుకు తెర మీదకి వచ్చింది? మరి ముఖ్యంగా మీరు చూస్తే ఆ రూమ్లో ఉన్న ఒక 5-6, దాంట్లో ఒక వ్యక్తి ఆ ఫుటేజ్ తీయబట్టి ఆ ఒక వ్యక్తి ఫుటేజ్ తీస్తూ ఉన్న క్రమంలో ఆ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఎందుకు ఆ వ్యక్తి ఎవరు? వీళ్ళల్లో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయా? వీళ్ళల్లో డిస్ప్యూట్స్ వచ్చిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఈ వీడియోను బయట పెట్టాడా? మీరు చూడొచ్చు, దాదాపుగా ఒక 6-7 అయితే, సుమారుగా 6 అయితే ఈజీగా ఉన్నారని అనుకోవచ్చు. ఈ క్రమంలో డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇప్పటివరకు ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాస్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ నెల్లూరుకి సంబంధించి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగిన అంశానికి సంబంధించి ఆ ఫుటేజ్ ని మనం చూడడం జరుగుతోంది. అసలు ఇంతకీ ఎప్పుడు ప్లాన్ చేశారు వీళ్ళు? దీని వెనకాల ఉన్నది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? గయాస్, సచిన్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య చేసేందుకు భారీ కుట్ర జరిగిందని అనుకోవచ్చు. ఈ వీడియో ఈరోజు ఉదయం బయటకు రావడంతో ఇది నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా పొలిటికల్ ఉలిక్కిపాటుకు గురైనట్లు ఇదైంది. అయితే కొంతమంది ఎవరైతే ఇటీవల కాలంలో నెల్లూరు సెంట్రల్ జైలులో 10 సంవత్సరాల నుంచి జీవిత శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ ముఖ్య అనుచరులుగా ఉంటున్న జగదీష్ మరి కొంతమంది ఈ బ్యాచ్ ఈ మద్యం సేవించు ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యే ఎవరైతే కోటం శ్రీధర్ రెడ్డిని హత్య చేయడం కోసము పథకం పన్నారు. అయితే వీరిలో ఒక రౌడీ షీటర్ మాత్రమే ఆ వీడియో తీసి బయట పెట్టడం దీంతో ఇది ఒక చర్చగా మారింది. అయితే గత నాలుగు రోజుల కిందట వేదాయపాలెం పోలీసులు జగదీష్ అదేవిధంగా మరో ఇద్దరిని కలిసి అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. అయితే ఇది అరెస్ట్ గాక ఒక 4-5 రోజుల కిందట ఈ వీడియో నెల్లూరు నగరంలోనే ఒక హోటల్లో వీళ్ళు మద్యం సేవించి మాట్లాడుకున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయము 3-4 రోజుల కిందట కూడా ఒక్కసారి మీ లైన్ లో ప్రయత్నించండి గయాస్. ఒక్కసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? ఎవరు దీని వెనకాల ఉండొచ్చు అని చెప్పి ఆయన భావించడం జరుగుతోంది. ఎస్, కాల్ రింగ్ అవుతోంది. చూద్దాం, ఆయన లిఫ్ట్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాల్ రింగ్ అవుతోంది. కాల్ రింగ్ అవుతోంది. ఒకవేళ ఆయన ఓకే, కాల్ కట్ చేశారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కాల్ కనెక్ట్ అయితే కనుక ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకి కాల్ చేయడం జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాల్ చేస్తాం, బట్ ఆయన కాల్ని డిస్కనెక్ట్ చేశారు. ఇఫ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మీరు కనుక ఈ కథనాన్ని చూస్తూ ఉంటే కనుక ఇఫ్ బెటర్ ఒకసారి మీ కాల్ బ్యాక్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ వర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి గయాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గయాస్, ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంకా ఎటువంటి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి? అంటే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఈ విషయము తెలిసి పోలీసులకు కూడా ఆయన ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే గత 3-4 రోజుల కిందట జగదీష్ మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. అయితే ఈ ఘటన ఈ 3 రోజుల ముందు ఒక వారం రోజుల కిందట వీళ్ళు ఒక నెల్లూరు నగరంలోనూ ఒక లాడ్జీలో మద్యం సేవించి ఈ మొత్తం ఒక పథకం వేయడం జరిగింది. అంటే ఈ రౌడీ షీటర్ల మధ్యలో అలా ఎందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపాలని ఒకరిద్దరు వాదించడము, అదేవిధంగా ఒకరు ఈ సంభాషణ మొత్తం ఒకరు రికార్డ్ చేసి బయట పెట్టడం జరిగింది. అది కూడా ఎందుకు పెట్టారంటే శ్రీకాంత్ ముఖ్య అనుచరుడైన జగదీష్ అదేవిధంగా మరో ముగ్గురు జైలుకు వెళ్ళిన తర్వాత ఈ వీడియో విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా వీళ్ళంతా ఈ బ్యాచ్ మొత్తము నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంటూ ఇటీవల పెరోల్ మీద బయటకు వచ్చి మళ్ళీ పెరోల్ క్యాన్సిల్ అయిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులే. వీళ్ళంతా గూడూరు, కావలి, నెల్లూరులో